అప్పుల్లో కూరుకుపోయిన కోఆపరేటివ్ బ్యాంకులు పెద్ద నోట్ల రద్దుతో ఊహించని విధంగా కోలుకుంటున్నాయి. నోట్ల రద్దు తర్వాత 17 రాష్ట్రాల్లోని కోఆపరేటివ్ బ్యాంకుల్లో నవంబర్ 10 నుంచి 15 వరకు 5 రోజుల్లో ఏకంగా 9,000 కోట్ల రూపాయల జమైనట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు జమ కావాలని చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే కోఆపరేటివ్ బ్యాంకుల్లో చాలా మంది నేతలు రైతుల పేరుతో ఖాతాలు తెరుస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యం. 5 రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లు జమ కావడం వెనుక ఇదే కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం అంతంత మాత్రంగానే ఉంది. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో కోఆపరేటివ్ బ్యాంకుల్లో భారీ మొత్తంలో డబ్బు జమ కావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలోనే 1,800 కోట్లు, పంజాబ్ లో 1,268 కోట్లు, మహారాష్ట్రలో 1,128 కోట్లు జమ అయ్యాయి. నిజానికి కేరళ, మహారాష్ట్రలో వ్యవసాయం తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. రైతులు తాము తీసుకున్న రుణాలే తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నారు. అలాంటిది ఇక్కడి కోఆపరేటివ్ బ్యాంకుల్లో 100 కోట్లు జమ కావడం అవినీతి పరుల ఆగడాలకు అద్దం పడుతోంది.